సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ను కూర్చొని అపహాస్యం చేసేదానికి, ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నా. దీని ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతున్నాను. దాన్ని నీ క్యారెక్టర్ ఏంది, నీ మనస్తత్వం ఏంది, నీ యొక్క క్యారెక్టర్ ఏందని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దాన్ని నువ్వు చెప్పుకో ఇప్పుడు ప్రజలకు. నేను అడుగుతున్నా దీన్ని, ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు వెకిలి నవ్వావు, నీ వెకిలి చేస్తున్న నీ సునకానందానికి అర్థమేంది? ఒక నాయకుడిని కూర్చొని 11 గాడంటావా? ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో, ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉన్నటువంటి 116 మంది కలిసి ఒకటే పోరాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మీ విష ప్రచారాలు, మీరు చేసేటువంటి ఈ యొక్క పనికిరాని పనులన్నీ తీసుకొని మీకున్నటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చారు మీకు అధికారం.